అయితే సార్ జనరల్‌గానే మీరెప్పుడు నేను ఒక వీడియో చేస్తాను. వీడియో చేస్తే థంబ్‌నెయిల్ ఏదో పెడతారు. పెట్టగానే నాకు ఫోన్ వస్తది. థంబ్‌నెయిల్ ఏంటమ్మా అని అంటారు. అంటే ఈ థంబ్‌నెయిల్స్, ఈ సోషల్ మీడియా, ఈ ప్రచారాలు, సెల్ ఫోన్ ఉన్నోళ్ళందరూ కూడా ఈ మధ్య ఏదో ఒక వీడియో తీసి పెడుతూనే ఉన్నారు. అందరూ కూడా జర్నలిస్టులు అయిపోయారు. రకరకాలుగా ప్రతి ఒక్కరు జర్నలిస్ట్. ఆ! ఒక్కొక్క భావాలు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. అసలు ఏది నిజం, ఏది మంచి కంటెంట్, ఏది చెడ్డ కంటెంట్ అసలు ఏమీ లేదు. ఈ సోషల్ మీడియాలో ఈ వార్తల గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం మనం. జర్నలిజం అనే పేరుతో మొత్తం అంతా ఎట్లా తయారయ్యారంటే బ్లాక్‌మెయిలర్స్‌గా తయారయ్యారు. బ్లాక్‌మెయిలింగ్. కొన్ని పెద్ద ఛానల్స్ సార్ మీ గురించి ఏదో కొంత నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది కొంచెం ఒకసారి వచ్చి మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకోవాలండి? ఇది వేయాలనుకున్నారు మా ఎడిటరు, దాన్ని ఆపమంటే ఆపుతానండి, మీరు వచ్చి మాట్లాడితే ఆపేస్తాం. వీళ్ళు వెళితే నాకు ధరలేదనుకోండి, ఇది వెళితే కొంచెం అదేదో అదంతా డేటా సేకరించడానికి కొత్త ఖర్చు అయింది సార్, ఇది ఇచ్చేసిపోండి, 10 లక్షలు ఇచ్చేసిపోతే ఉండదు, తీసేస్తాం అంటే ఆ రకమైనటువంటి పద్ధతి కూడా దిగారు. దాన్ని వదిలేద్దాం. థంబ్‌నెయిల్స్ గురించి చెప్పాలి మీకు. మీరు వచ్చారు ఇంటర్వ్యూకి, మంచి ఉద్దేశంతో మంచి విషయాలు చెప్పించాలని వచ్చారు. మీ పద్ధతి ప్రకారం నేను చెప్పాను, మంచి మాటే చెప్పాను, మంచి మాట నా దగ్గర రాబట్టారు. మీ పని మీ దగ్గర అయిపోయిందని మీకు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటారు, మీ ఎడిటర్కి ఇస్తారు. అక్కడ కొంతమంది తయారై ఉంటారు, అదొక సపరేట్ డిపార్ట్మెంట్, నాకు తెలుసు అంతా. వాళ్ళు 10 మంది దృష్టి ఆకర్షించడానికి వీలుగా, ఇప్పుడు నేనేదో చెప్పాను అనుకోండి, మన దేశంలో విలువలు లేకుండా చదువులు చెప్తున్నారు, భారతదేశంలో విలువలే లేవని వరప్రసాద్ రెడ్డి కామెంట్. విలువలే లేవని అన్నానా? విలువలు చెప్పడం లేదన్నా. చెప్పకపోవడం అనేది అది కరెక్ట్ పాయింటా? అసలు ఈ దేశానికి విలువలే లేవు అని చెప్పడం కరెక్టా? అంటే ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఏంటి ఇంత నెగిటివ్గా మాట్లాడతాడు అని 10 మంది చూస్తారు. వరప్రసాద్ రెడ్డి అంటే తెలుసు కొంతమందికి, అది ఏం చెప్పాడు చూద్దామని చూస్తారు, వాళ్ళకి రేటింగ్ కావాలి. ఇదంతా ఏంటంటే వ్యాపారం. ఎప్పుడైతే మీ రేటింగ్ పెంచుకోవడానికి అడ్డగోలుగా అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్ పెట్టడం మొదలెట్టారు, ఇక కొంతమంది నాలాంటి వాళ్ళకి చూడడం మానేశారు. నేను చూడను. సమాజంలో అన్ని దగ్గరలా కమర్షియలైజేషన్ వచ్చి వ్యాపారాత్మక ధోరణి వచ్చాక విలువలకి వలువలు పోయినాయి. వాళ్ళకి ఏది డబ్బు వస్తుందో, దేనివల్ల పేరు వస్తుందో వాటికే ప్రాకులాడుతుంది. దాని కారణంగా మంచి వాళ్ళు కూడా వచ్చి బయటకు చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇది చాలా నష్టం, సమాజానికి నష్టం. ఆయన వీడియోలో ఒక ధర్మం ఉంటుంది, వినాలంటే ఒక పద్ధతిలో పెట్టాలి మనం అని చెప్పి అనుకోకుండా సెన్సేషన్లు చేసి పెడితే మీకు చూసేవాళ్ళు కూడా చూడరు. మీలాంటి వాళ్ళు ఒకటేసారి ఇస్తారు ఇంటర్వ్యూ, ఇంకోసారి ఇవ్వరు. ఖచ్చితంగా సార్ మార్పు రావాలని కోరుకున్నా సార్. ప్రతి ఒక్క దాంట్లో కూడా మార్పు రావాల్సిందే. సో జనరల్గా ఎప్పుడైనా అదే ఈ థంబ్‌నెయిల్ గురించో ఈ వీడియోస్ గురించో మీరు చెప్పేటప్పుడు చాలా అంటే గట్టిగా అరిచినట్లు కాకుండా, లక్ష్మి థంబ్‌నెయిల్ అలా పెట్ట అట్లా కాకుండా చాలా సహనంగా ఇలా చేయాలమ్మా, ఇలా రాయాలని చెప్తారు. ఈ మధ్య ఎవరైనా కానీ ఎవరిని పలకరించిన స్ట్రెస్, మెంటల్ హెల్త్ బాగాలేదు, ముందు రీహాబిలిటేషన్ సెంటర్స్ వైపు వెళ్తున్నారు, సైకాట్రిస్టులను కలుస్తున్నారు, సైకాలజిస్టులను కలుస్తున్నారు. మీరు అన్నట్లు రాముడు పట్టాభిషేకం అవుతుంది అనుకుంటే వనవాసానికి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేశారు, సహనంగా ఉన్నారంటే ఆ సహనం మాలో లేదు, లోపించింది. తెచ్చుకోవాలన్నా అది సాధ్యం కావచ్చు. కానీ కంపారిజన్ అంటూ ఉంటే మనకు ఒక ప్రమాణం ఉంటే, మనం భారతం చదివినా రామాయణం చదివినా వాళ్ళు దైవ సమానులు, దైవాంశ సంభూతులు, పైనుంచి దిగొచ్చినటువంటి అవతారాలు తీసుకున్నటువంటి దేవుళ్ళు, వాళ్ళకే ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు నాదెంత అని చెప్పి అనుకునే పరిస్థితి రావాలి. సీతమ్మ ఒక పరాయి రావణాసురు రాజ్యంలో ఉండాల్సి వచ్చింది 18 నెలలు 13 నెలలు. అవసరమా? ఉంది కదా, సహనంగా ఉందా లేదా? రాముడు వచ్చిందాకా నేను రానంది, హనుమంతుడు తీసుకొచ్చేస్తాను కాదు, నా రాముడు రావాలి, వీడి శిక్షించాలి, అప్పుడు దాకా కదలనని దొంగ వీసా తీసుకొని వచ్చేలేను. అది తెలియాలి. ఇవాళ దొంగ వీసాలు తీసుకుంటున్నారు. అవును సార్, మీరు అన్నారు అంతా రాముడికి కష్టాలు వచ్చినాయి, తర్వాత లాస్ట్కి తను విన్ అయ్యారు సిచ్యువేషన్ని అని చెప్పారు. అట్లా కాకుండా నిజంగానే వింటే రాముడికే కష్టాలు వచ్చినాయి అంటే మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి. తప్ప చాలా మంది సీతమ్మ పేరు కూడా పెట్టుకునేవాడు కాదు. ఇప్పుడు ఎవరికైనా తప్పదు, రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి. అసలు దాని మీద ఒక గొప్ప కొటేషన్ నేను పుట్టపత్తులు చూశాను. 2 సుఖాల మధ్య విరామమే దుఃఖం,
రెండు దుఃఖాల మధ్య విరామమే సుఖం. అది ఎంత మంచి మాట. జీవితంలో సముద్రంలో అలలు లేస్తాయి పడతాయి, లేస్తాయి పడతాయి, లేస్తాయి పడతాయి. జీవితం అంటే కూడా అదేనమ్మా. కేవలం ఊపిరే తీసుకుంటారా మీరు? ఊపిరి వదలం కూడా వదులుతారు కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసం ఉంటేనే మనిషి శవం, అది ఆగిపోతే శవం. అంటే మనిషికి హెచ్చు తగ్గు అనేది తప్పదు, ఎవరికైనా తప్పదు. చెట్టు వసంత ఋతువులో పచ్చగా అయిపోద్ది, గ్రీష్మ ఋతువులో ఎండిపోద్ది. అంటే చచ్చిపోయినట్టు చెట్టు కాదు కదా, మళ్ళీ చిగురిస్తుంది కదా ఆ ధర్మం వచ్చినప్పుడు. మనిషికి కూడా కష్టాలు అనేవి ఎందుకు తెలియాలి మీకు? ఒక ఏసీ సుఖం ఎప్పుడు తెలుస్తుందమ్మా? ఎండలో నడిచి వచ్చాక తెలుస్తుంది. అసలు ఎండనే చూడకపోతే మీరు ఏసీలో కూర్చుంటారా? కష్టమే తెలియకపోతే సుఖం అంటే మీకు డెఫినేషన్ ఉందా? సుఖం అంటే డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు? హాయిగా హాయ్ అంటే ఏమిటి? చల్లటి గాలి, మంచి వాసన, ప్రకృతి, వెన్నెల, ఇవన్నీ సుఖం. అవి చూశాక అమావాస్య అంటే ఏటో అర్థమవుతుంది, ఆ దిగులు అర్థమవుతుంది. అమావాస్య చూశాక మన్నాడు పౌర్ణమి వస్తే 15 రోజుల తర్వాత ఆ సుఖం అర్థమవుతుంది. నిద్ర బాగా పోయాక, నిద్ర లేచాక నిద్ర సుఖం అర్థమవుతుంది. ఆ రోజంతా కష్టపడి పనిచేస్తే ఆ కష్టం గుర్తు తెచ్చుకొని రాత్రి పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. అంటే కష్టము సుఖము ఒకదాని తర్వాత ఒకటి పడుగు పేకలాగా వస్తూనే ఉంటాయి. దాన్ని నాకు ఇది వద్దు ఇది ఒక్కటే కావాలంటే జరగదు. అట్లా ఎట్లయినా కానీ సార్, అంటే కొందరు అంటే మంచిగా బ్రతకాలనుకుంటారు, మీలాగా ధర్మంగా బ్రతకాలి అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు కొంతమందికి, కానీ ఆ వైపు పయనం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే కష్టం వచ్చింది నేను వెనక్కి తగ్గాలి, తప్పు చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? కష్టం వచ్చింది ఇక తప్పదు, తప్పే అనుకునే వాళ్ళకి. అది మెంటల్ మేకప్ అమ్మ. ఒక రోజులో మార్పు రాదు, దానికి సాధన. ఏది కూడా మనిషిలో సాధన అనేది ఉండాలి, అభ్యాసం. ఒక్క ఓవర్ నైట్ సినిమాలో చిట్ట చివరి సీన్లో హీరో మారిపోతాడు, అది జరగదు ఎక్కడ. సంస్కార బలం కావాలి, తల్లిదండ్రులు పునాది వేయాలి, తర్వాత గురువులు పునాది వేయాలి, తర్వాత ఆచరణలోకి రావాలి. ఇవన్నీ ఒక ఈ జాతి మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలి అంటే దట్ విల్ టేక్ అట్లీస్ట్ 3-4 తరాలు మారాలి. కానీ పునాది ఇవాళ వేయాలి. ఓ ఇప్పుడల్లా కాదా అయితే మనం ఎందుకంటే నిస్సారం అయిపోకూడదు. ఇవాళ వెలిగించు దీపం, ఆ దీపం 10 దీపాలు అవుద్ది, 1000 దీపాలు అవుద్ది, 1,00,000 దీపాలు అవుద్ది, 1,00,00,000 దీపాలు అవుద్ది. అసలు దీపం వెలిగించాలంటే ఎట్లా? మీ ప్రయత్నం ఇక్కడ మొదలెట్టండి. అది నేను మొదలెడితే 3-4 తరాల తర్వాత మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. దానికి కూడా ఒకటి చెప్తారు, టఫ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్. స్ట్రాంగ్ మెన్ దే క్రియేట్ ఈజీ టైమ్స్. కష్టపడి వాళ్ళు చేస్తారు. ఆ ఈజీ టైమ్స్లో వీక్ పీపుల్ పుడతారు, వీక్ పీపుల్ క్రియేట్ టఫ్ టైమ్స్, మళ్ళీ టఫ్ టైమ్స్ వచ్చేస్తాయి. ఇది ఒక సైకిల్. మనకు ఈ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు ఉన్నారు, మన స్వాతంత్రం వచ్చేసింది అంటే వీక్ పీపుల్ తయారవుతారు. ఇక్కడ ఈజీ టైమ్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు వీక్ పీపుల్ తయారయ్యారు. వీల్ క్రియేట్ టఫ్ టైమ్స్. దుర్భరం అయిపోద్ది జీవితం ఇక్కడ. ఇట్లా టైంలో మళ్ళీ పుట్టాలి. వివేకానంద లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి, పుట్టి మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించి ఈజీ టైమ్స్ తీసుకురావాలి. దానికోసం చూడాలి మనం. ఇప్పుడు ఆ సైకిల్లో ఉన్నాం మనం. తప్పు చేయకూడదని కోరుకుందాం సార్ నిజంగా. సో ఆలోచన అయితే వచ్చింది. కరోనా తర్వాత చాలామంది చాలా రకాలుగా మారిపోయారు, అంటే మంచి వైపు పయనిస్తూ ఉన్నారు. హెల్త్ విషయం కావచ్చు, మెంటల్ హెల్త్ విషయం కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఇలాగా. ఎందుకంటే ఆ ఫేజ్ అనేది ఒకటి ఎప్పుడు చూడని ఫేజ్ అనేది చూశారు. తప్పకుండా మళ్ళీ మన వాంగ్మయం మనం చదివించాలి. మన స్కూళ్ళల్లో తిరిగి మాతృభాషలో విద్యాబోధన కనీసం ఒక క్లాస్ అని పెట్టాలి, మోడల్ క్లాస్ పెట్టి అరే మన సంస్కృతిది, మన చరిత్ర ఇది, మన దేశ సంపద ఇది అని చెప్పుకోకపోతే పునాది అక్కడ వేయాలి. ఆ పునాది కోసం మనందరం ఎవరికి తోచ మీడియాలో మీరు చెప్తూ ఉండాలి పదే పదే. మన చదువుల్లో విలువలు కావాలి, విలువలున్న చదువులే మనకు నిలబడతాయి. మార్కులు ఒక్కసారి పనికొస్తాయి మన జీవితంలో. ఫస్ట్ జాబ్ వెళ్ళినప్పుడే నీ మార్కులు ఎంత అడుగుతాడు, ఆ తర్వాత ఎప్పుడన్నా మార్కులు అడుగుతారా? మీకు గుర్తున్నాయి మీ మార్కులు ఎన్నో? ఇప్పుడు మీ ఉద్యోగంలో ఇంకో జాబ్ వెళ్తారు, ఎవడన్నా మేము మార్కులు అడుగుతారా? మీరు ఎక్కడ పని చేసి వచ్చారంటారు, ఏం పని చేసి వచ్చారంటారు. మీ నిపుణత మీదనే వాల్యూ, మీ మార్కుల బట్ల కాదు. అది మొట్టమొదటి ఒక్కసారి జీవితంలో ఉపయోగపడేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి విలువలు వదిలేస్తే ఎట్లా? దాని మీద సృష్టి పెట్టాలి. సార్ ఇప్పుడు జనరల్గా మాలాంటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం మేమే చదువుకుంటాము, జాబ్లోకి వస్తాము. అంటే ఈ జాబుల్లో సెటిల్ అవుతే మంచిదా, బిజినెస్ వైపు వెళ్తే మంచిదా,
ఏదైనా మంచిదేనమ్మా, ఏది పలాని తప్పు పలాని చెడ్డ అని లేదు. కానీ స్వాభిమానం వదులుకొని మీ బాస్ చెప్పినట్టుగానే చేయాలి అని చెప్పని ఆయన చెప్పినటువంటి కొన్ని ధర్మ మార్గాలు వదిలిపెట్టి పక్కకి వెళ్ళే పనులు చేయాల్సి వస్తే వదిలేయటం కరెక్ట్. నేను అట్లా 2 జాబులు వదిలేశాను, ఒక ఇండస్ట్రీ వదిలేశాను. ఎందుకు వదిలేశాను? హాయిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎవరు వదలరు, నేను వదిలేశాను. స్టేట్ గవర్నమెంట్ చేరాను, అక్కడ వదిలేశా, నచ్చలేదు. అనువుగాని చోట మనం ఉండకూడదు. మనం ధర్మాన్ని తప్పి పక్కకి నడవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం తృణప్రాయంగా వదిలేయాలి దాన్ని. ఇప్పుడు భీష్ముడు, అశ్వత్థామ వాళ్ళంతా ఆ సభలో జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉండిపోవడమే పెద్ద తప్పు అని చెప్పన్నాడు కృష్ణుడు. వాళ్ళు ఖండించలేదు, ఇది కాదని దూరం వెళ్ళిపోలేదు. ఎందుకు? ఆ మమకారం మన వాళ్ళ మీద, రాజ్యం మీద, కౌరవ సామ్రాజ్యాన్ని కాపాడాలని తాపత్రయం మీద, అంటే లోభత్వానికి లోనయ్యారు. కాబట్టి వాళ్ళు పడిపోయారు. ఎంత పెద్దవాళ్ళైనా గొప్పవాడే భీష్ముడు కూడా, కానీ కళ్ళ ముందు జరిగిన అన్యాయం చూస్తూ ఉండిపోయాడు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం చాలా ప్రమాదం. మాట్లాడవలసిన దగ్గర మౌనంగా ఉండడం మరీ ప్రమాదం. మాట్లాడకూడని దగ్గర మాట్లాడడం అవివేకం. సో ఈ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అది జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ధర్మపదంలో ఉండగలిగే అవకాశం ఉన్న దగ్గరే చేయాలి. ఇప్పుడు సైన్సు ఎట్లయినా చేయొచ్చు, ఆటం బాంబు తయారు చేయొచ్చు, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ తయారు చేయొచ్చు. నువ్వు ఆటం బాంబు చేస్తావా, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ చేస్తావా? 10 మందికి విద్యుత్తునిచ్చి వాళ్ళ జీవన విధానాన్ని సరళీకృతం చేస్తావా? సర్వమానవాళ్ళని నాశనం చేయడానికి పనికి ఆటం బాంబు తయారు చేస్తావా? రెండుకి టెక్నాలజీ ఒకటే. ఆల్కహాల్ ప్రొడక్షన్ మా మందులకి కావాలి, తాగుబోతులకి కావాలి. దేనికి అమ్ముతావు, ఎక్కడ ఆదాయం ఉందో చూసి అమ్ముతావు. దాన్ని బట్టి నీకు విలువలంటూ ఉంటే ఆ విలువలు కాపాడుకోవడానికి సరైన మార్గం నీకు అదే సూచిస్తుంది. నేను పక్క నుంచి చెప్పడం కాదు, మీకు ఏది మంచిదైతే అని చేయండి అని కాదు. మీకు ధర్మానికి గ్లాని కావాలన్నటువంటి ఏ మార్గమైనా సరైన మార్గమే. ఇక్కడ నేను ధర్మాన్ని కాపాడుకునే అవకాశం ఉందన్నప్పుడు దానికే వెళ్ళాలి, ఇక్కడ లేదు అన్నప్పుడు దాన్ని వదిలేయాలి. ధర్మో రక్షితి రక్షిత అని చెప్పిన కూడా మన సమాజమే. మనకు ఎంత గొప్పగా చెప్పారంటే మన అందుకని వేదం, దానికి మొత్తం వేదం అంతా చదవలేరు, ఎందుకంటే అది శాఖోపశాఖలుగా ఎంతో జ్ఞానం. దాని మీద కొంతమంది సరళీకృతంగా కొంత రాశారు. వేదం మేడ్ ఈజీ లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, పిల్లలకి చెప్పాలి. ఎంత ఎంత చెప్పారంటే సమన్వయమే సనాతనం. సమన్వయం అంటే ఏమిటి? కోఆర్డినేషన్, సర్దుకుపోవడం, సమన్వయం. సమన్వయం చేసే ఉంటాం అంటే వాళ్ళని ఒప్పించడం, వీళ్ళని ఒప్పించడం, ఎవరిని ఒప్పించకుండా. సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం. ఎక్కడన్నా ఒక పిల్లడికన్నా ఈ 2 మాటలకు అర్థం తెలుస్తుందా? ఇవాళ రేపు నేనేమి ఎంఏ పిహెచ్డీ చేయలే, నేను చదువుకుని ఇంజనీరింగ్. కానీ మాకు ఆ రోజుల్లో ఇవన్నీ ఆ పుస్తకాలు చదువుకునే అవకాశం ఉంది. వాళ్ళు చదువుకునే అవకాశమే లేదు. అవును, ఇప్పుడు అంతా ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది, దానికోసమే పిల్లల్ని పెంచుతూ ఉన్నాము, అలాగే పంపిస్తూ ఉన్నాం. గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రం ఉద్దేశం ఏంటమ్మా? మంచి ఆలోచనలు, నోబుల్ థాట్స్ మా మనసులో ప్రసరించుగాక అని మనం కోరుకుంటున్నాం. తన్మే మన శివ సంకల్పం వస్తూ ఉంటాం. అంటే ఏంటి? మా మనసుల్లో శివ అంటే ఇక్కడ శివుడిని కాదు, శుభం. శివానికి అర్థాలు చాలా ఉన్నాయి. శుభం, మంగళకరం, శ్రేయస్సు, క్షేమం అని. మా మనసుల్లో మంచి ఆలోచనలు, క్షేమమైనటువంటి ఆలోచనలు రావాలి. ఆలోచన బట్టే మన క్రియను బట్టే మన అలవాటు బట్టే మన సంస్కారం. మంచి ఆలోచన రాకపోతే మంచి పనులు ఎక్కడ చేస్తారమ్మా మీరు? అవును, మంచి ఆలోచన లేకపోతే హెల్త్ కూడా క్యాన్సర్స్, ఒకప్పుడు బీపీ, షుగర్లు లేదా ఫీవర్స్ వచ్చినట్లు క్యాన్సర్స్ వస్తూ. అవును, కారణం ఏంటంటే అనీజీగా అయిపోయారు. When a person is not at ease, he will get disease. That is called disease. Dis-ease. ఈజ్కి ఆపోజిట్ డిసీజే కదా. శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే వాడికి ఆరోగ్యం బాగుంటుంది. ఉండవలసిన రీతిలో అన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇది అల్లకల్లోలమైందో మీ శరీరంలో అనేక రకమైన సిక్రిషన్స్ వస్తాయి. అది విషతుల్యం. ద్వేషం, విద్వేషం, అసూయ, ఇవన్నీ మనకున్నటువంటి అంతర్గత శత్రువులు. ఆ దుర్గుణాలన్నీ వచ్చినాయి అంటే మనిషిలో మీ లోపల సిక్రిషన్స్, మీ బ్యాలెన్స్ ఆఫ్ పీచ్ అన్నీ మారిపోతాయి, రోగాలే వస్తాయి. శాంతము లేక సౌఖ్యము లేదన్న త్యాగరాజ కీర్తనే అర్థం. ఇప్పుడు పాటగా వినడం కాదు, దాంట్లో అర్థం తెలుసుకోవాలి.
మీరు నామస్మరణ వరకే పరిమితం అయితే అది మతం. ఆ నామస్మరణలో ఉన్నటువంటి అర్థం పరమార్థం తెలుసుకుంటే ఆధ్యాత్మికం. మనం ఆధ్యాత్మిక వైపు నడవాలి. కేవలం మంత్రాలు 4 చదివేసిపోతే కాదు, దాంట్లో ఉన్న అర్థం ఏదో తెలుసుకోవాలి. అది చెప్పటం లేదు. సార్, మీరు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి అధినేత, వ్యాక్సిన్ తయారు చేసి ఎంతోమంది పిల్లల జీవితాలని ఆనందమయం చేశారు. అయితే జనరల్గా ఈ అలోపతి లేదంటే ఆయుర్వేదము, ప్రకృతి వైద్యం ఇలా అంటే ఎప్పుడైనా నేను ప్రకృతి వైద్యానికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా డాక్టర్తో ఒక టిప్స్ చెప్పించాను అనుకోండి, ఫలానా అశ్వగంధ వాడితే అని వాళ్ళు చెప్తారు. వెంటనే డాక్టర్స్ ఫోన్ చేస్తారు, దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉందా, మీరు ఎందుకు చేశారు అని అంటారు. అంటే అసలు అంటే ఇలాంటి వాటికి సైంటిఫిక్ రీజన్స్ చూపించాలా, వాడాలా, వాడుకోవద్దా, అసలు అలాంటి వాళ్ళని నిజంగానే ఇలా ఇంటర్వ్యూలు చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ కూడా వస్తుంది నాకు. ఓన్లీ అలోపతినే కరెక్ట్ వైద్యమా? కాదు, కానీ కాదు. సింపుల్గా వాళ్ళకి కష్టమేసిన నేను విషయం చెప్తాను. అలోపతి వైద్యము కేవలం దాని వయసు 400 ఏళ్ళు, అంత మించి లేదు. ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాలు. అన్నిటికన్నా ముఖ్యంగా అలోపతి వైద్యం అవసరమే కాదన్ను. అలోపతి వైద్యం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద, గ్యాడ్జెట్స్ మీద ఆధారపడి దాని నుంచి రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఏ డాక్టర్ అయినా ఇవాళ అలోపతి డాక్టరు నాడి పట్టుకొని నీ శరీరతత్వం చూసి నీకున్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమైనా చెప్తున్నారా? మనిషికి రోగం వచ్చిందంటే లోపల సమతుల్యత ఏదో పోయింది. జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం అది కేవలం ఇండికేషన్, సిమ్టమ్, అది రోగం కాదు. ఆ జ్వరం రావడానికి కారణభూతం వేరే లోపల ఉంది. అజీర్తి కావచ్చు, లేదా మీ ఇంబ్యాలెన్స్ వల్ల గట్లో ఏదో ప్రాబ్లం వచ్చి బ్యాక్టీరియా వచ్చి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, మీకు సైనస్ వచ్చి ఉండొచ్చు, ఏదో కారణం ఉంది. జ్వరం వచ్చింది, మీకు వచ్చిన జ్వరం ఒక కారణంతో వచ్చింది, నాకు వచ్చిన జ్వరం ఇంకో కారణంతో వచ్చింది. మనం ఇద్దరం డాక్టర్ దగ్గరికి పోతే ఇద్దరికి పారాసెటమాలే రాస్తారు. కారణం ఏంటి? అని హీ సప్రెసింగ్ దట్ సిమ్టమ్. మీకు జ్వరం తగ్గించడమే ఆయన ధ్యేయం. ఇది ఎందుకు వచ్చిందబ్బా అని ఆలోచించరు. ఒకవేళ ఆలోచించడానికి అవకాశం కూడా లేదు. మహా అయితే టెస్టులు రాస్తాడు, బ్లడ్ టెస్టులు రాస్తాడు. అది ఇండైరెక్ట్ మెథడ్, అది కూడా తప్పను, నేను చేయించుకుంటాను టెస్టులు. కానీ ఆయుర్వేదంలో గొప్పతనం చూడండి. మీ నాడి చూసి 72,000 నాడులు ఉన్నాయి, వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకి తెలిసింది కేవలం బ్లడ్, లిపిడ్ ప్రొఫైలు, ఇంకేదో లివర్ టెస్టు, కిడ్నీ టెస్టు, ఇవి తప్పితే ఎక్కువ లేవు. మహా అయితే 20 టెస్టులు ఉంటాయి వాళ్ళకి. 72,000 నాడుల్లో ఏం జరుగుతుందో, వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ ఎలా అయిందో, వాతంలో కఫం ఎంత ఉంది, కఫంలో వాతం ఎంత ఉంది, ఈ నిష్పత్తులు ఇవన్నీ కూడా కేవలం నాడి పట్టుకొని మీ కాన్స్టిట్యూషన్లో జరిగిన మార్పులను గుర్తించి ఆ మూలానికి మందిస్తాడు ఆయన, రూట్ కాజ్కి. దానికి సైంటిఫిక్ రీజన్ ఉందంటే సైంటిఫిక్ రీజన్ ఒకప్పుడు మహర్షులు దాన్ని దర్శించారు, చేశారు. లేదని ఎట్టన్నావు? ఇప్పుడు ఎట్లయితే నువ్వు గాలి చూడకుండా గాలి ఉందని ఎలా అనుకున్నావు, నిప్పు పట్టుకోగలవా? పట్టుకోలేవు, దొరకదు చేతికి. ఫిజికల్గా ఏం లేదు, ఒక స్కేలే, మనకు చేతి ఇటు జరపచ్చు దాంట్లో. అరే ఇక్కడ ఏం పట్టుకోవడానికి దొరకలేదు, ఒక జుట్టును పట్టుకున్నట్టుగా పట్టుకోగలవా? పట్టుకోలేవు. కానీ దాన్ని నమ్ముతున్నావు కదా, దాని ప్రభావం తెలుసు కదా, కాలుతుంది, వేడెక్కుంది, దానివల్ల వెలుతురు వస్తుంది. మరి వాటిని నమ్మినప్పుడు ఆయుర్వేదం ఎందుకు నమ్మవు మనం? కానీ యాక్సిడెంట్ అయింది, ఎముక విరిగింది, ఆయుర్వేదంతో చేసినారు, ఒకప్పుడు చేశారు, టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కొత్తగా హీలింగ్ పద్ధతులు వచ్చినాయి. ఆ 2 ఎముకలను ఒక దగ్గర చేర్చడం, దానికి ఒక బ్యాండేజ్ కట్టడం, దీన్ని మనం ఆర్థోపెడిక్స్ అనో లేకపోతే ఇంగ్లీష్ అలోపతినో అంటున్నాం. ఈ వైద్యాన్ని ఆ పేరుతో కాకుండా ఒకప్పుడు చేశారు, ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్లో త్వరగా చేస్తున్నారు. ఇది అవసరమే కాదని. కానీ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, చాలా కాలంగా వస్తున్నటువంటి దీర్ఘవ్యాధులు ఉంటాయి. వాటికంతా ఇంగ్లీష్ వైద్యం కన్నా ఆయుర్వేదమే చాలా మేలు. హోమియోపతి మేలే. హోమియోపతి కూడా కాన్స్టిట్యూషన్ బేస్డ్, పేషెంట్ స్పెసిఫిక్ మందులు. ఈ మీకు నాకు ఒకే రకం మందు కాదు, మీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు ఒక మందు, నా కాన్స్టిట్యూషన్ బట్టి నాకు ఒక మందు. ఇంగ్లీషు వైద్యంలో అందరికి ఒకటే మందు. ఎందుకనంటే సిమ్టమ్స్ని తొగ్గడానికే దుప్పటి కింద దాచిపెట్టినట్టే పాముని, అది ఎప్పటికైనా తిరిగి కాటేస్తుంది. ఇంగ్లీష్ వైద్యం అంత చెత్త అని అనొద్దు, దాని అవసరం ఉంది. ఆపద్ధర్మంలో ఎమర్జెన్సీ, మొన్న కోవిడ్ వ్యాక్సిన్ వద్దనన్నామా, వేసుకోమన్నాం. కానీ సైంటిఫిక్ రీజన్ అడిగితే, ఈ సైంటిఫిక్ రీజన్ అడిగిన వాళ్ళని అన్ని టెస్ట్ చేశారా? టెస్ట్ చేయకుండా తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు? దాని స్టెబిలిటీ తెలుసా, దాని షెల్ఫ్ లైఫ్ తెలుసా, దాని ఎఫికసీ తెలుసా,
ఎంతమంది మీద ప్రయోగం చేసావు, ఇన్ని అడిగామా, అమ్మో అమ్మో అని వేసేసుకున్నాం. అప్పుడు అవసరం లేకపోయిందా లాజిక్, సైంటిఫిక్ రీజన్ అడిగారా? అందువల్ల ఇవి తర్కంలో దిగొద్దు మనం. ఏది మంచి ఏది మేలుని కాదు, అన్ని వైద్యాలు మంచివే. కాకపోతే వైద్యుడు నారాయణుడితో సమానం. ఎప్పుడు కూడా గుడ్ ఫిజిషియన్ విల్ ట్రీట్ ది పేషెంట్, ఏ గ్రేట్ ఫిజిషియన్ విల్ ట్రీట్ ది పేషెంట్ విత్ డిసీజ్. మీకు అర్థమైందా? పేషెంట్ విత్ డిసీజ్ని చాలా గొప్ప వైద్యుడు చేస్తాడు. కేవలం పేషెంట్ డీల్ చేసేవాడు గుడ్ డాక్టర్. గుడ్ డాక్టర్ కన్నా గ్రేట్ డాక్టర్ గొప్ప కదా. అతను డిసీజ్ని పట్టుకుంటాడు, అతని రిలేషన్షిప్ ఈజ్ విత్ డిసీజ్. ఆ డిసీజ్ని ఓరియంట్ చేస్తాడు. వచ్చిన వాడు ఏదో చెప్తే తలంచుకొని మందులు రాయడం కాదు, అలా ఆయుర్వేద వైద్యుడు చేయడు. నాడి చూసి మీ సమతుల్యత ఎలా ఎక్కడ లోపించదో గమనించి దానికే వైద్యం చేస్తాడు. అంటే అలాంటి వాళ్ళు ఉంటే ఉన్నారా ఇవాళ అంటే వాళ్ళు కూడా తగ్గిపోయారు. వాళ్ళకి ప్రోత్సాహం లేదు. మనదైన విద్య వదిలేసాము, మనం ఎట్లయితే మన వాంగ్మయం వదిలేసాము. మనకి ఇది హిందూ ధర్మం అంతా అనేక శాస్త్రాల సమన్వయం. యోగశాస్త్రం ఉంది, యజ్ఞశాస్త్రం ఉంది, విజ్ఞాన శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది. అన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకు, అన్నీ వదిలేసాం. అప్పటి ఆయుర్వేదము ఇప్పుడు ఆయుర్వేదంతో మనం అంటే ఆనాటికి అనేక ఔషధ మొక్కల గురించి వాటి గురించిన అవగాహన ఉండేది. వాళ్ళ అడవులకు దూరంగా టౌన్లో అర్బన్ సొసైటీలో బతుకుతున్నాం. నేను ఒక తంగేడు ఆకు అని అనుకోండి, మీకు ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ? ఎలా దాన్ని పట్టేవాళ్ళు ఎవరు? అడవులకు వెళ్ళి తెచ్చేవాళ్ళు ఎవరు? ఆ రోజుల్లో ఆ అడవుల మధ్యనే బతికారు. ఆ నాగరికతకి సరిపోయింది. ఈ నాగరికతకి చాలదు. తప్పనిసరిగా ఎవరో తీసుకెళ్ళి మా ఫార్మా కంపెనీలు అన్నీ మేము చేసే మందులు కూడా ఏంటంటే చెట్టు నుంచి వచ్చినాయి, బేస్ ప్లాంట్ బేస్డ్ అన్నీ. దాన్ని శుద్ధి చేసి దాన్ని ఏదో చేసి కంకాక్షన్ చేసి మందులు తయారు చేస్తాం. కానీ వాడే విధానంలో మాత్రం సిమ్టమ్కి మందు ఇస్తున్నారు కానీ రోగానికి మందు ఇవ్వడం తగ్గిపోయింది. అంటే అసలు బొత్తిగా లేదని కాదు, ఆ భాగం తగ్గింది. అది దురదృష్టం అలోపతి వైద్యులు. ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది ప్రపంచం మొత్తం, అదేంటంటే ఊబకాయం. ఊబకాయాన్ని తగ్గిస్తాము అని స్లిమ్ క్లినిక్స్ అని చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఏంటి, అథెంటిసిటీ లేని వాళ్ళు, సర్టిఫైడ్ కాని వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషనిస్టులుగా తయారై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఊబకాయం అనేది ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంత సెన్సేషనల్ అయిపోయింది? దీన్ని తగ్గించుకోవడానికి ఏం లేవా డైట్స్? అంటే డైట్స్ కూడా అంతే, మాది లిక్విడ్ డైట్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది అంటారు, ఇంకొకరు ఇంకో డైట్ అంటారు, రకరకాల డైట్స్ వచ్చాయి, కీటో డైట్స్ అంటారు. ఇలాగా ఇవన్నీ ప్రత్యామ్నాయాలు. అసలైనటువంటి అసలు ఊబకాయం ఎందుకు వచ్చిందో ప్రశ్నించుకోవాలి. అంటే నీ లైఫ్ స్టైల్ సరిగా లేదు, నువ్వు వేళకి నిద్రపోవటం లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంది, తినే ఆహారంలో వాల్యూస్ లేవు, సమతుల్యమైన ఆహారం కాదు. ఏదో 11 గంటల దాకా సినిమా చూస్తావు టీవీలోనో థియేటర్లోనో, 12 గంటలప్పుడు జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేస్తావు, 12 గంటలప్పుడు అది లివరు రెస్ట్ తీసుకునే సమయం, అది శుద్ధి చేయాలి బాడీలో అన్నీ. నువ్వు అప్పుడు ఆహారాన్ని తోసేస్తావు దాన్ని నెత్తిన, దాన్ని మెటబలైజ్ చేయాలి, దానికి రెస్ట్ ఎక్కడుంది? అది ఒక దశలో ఇట్ గివ్స్ అప్. లోపల మొత్తం అంతా శరీరంలో తత్వం అంతా మారిపోద్ది. నిద్ర లేదు, అనాలోచితంగా నీ ఆహారం ఎక్కువైపోయింది, నీకు ఉండాల్సినటువంటి రెస్ట్ లేదు, ఏ అవయవానికి రెస్ట్ ఇవ్వలేదు నువ్వు. అవన్నీ వికటిస్తాయి, వాటి ధర్మాలు అవి మర్చిపోతాయి, వదిలేస్తాయి, విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత దానికి నేను 14 గంటలు ఏం తిన్నాను, 16 గంటలు ఏం తిన్నంటే బాడీలో మిగతా భాగాలు దెబ్బతింటాయి, పోషకాహారాలు ఉండవు. సో ఇదేంటంటే తప్పు చేశారు, ఆ తప్పును సవరించుకోవడానికి మరి కొన్ని తప్పులు చేస్తున్నారు. దీన్ని వ్యాపారాత్మకంగా చూసి బేరియాటిక్ సర్జరీలు అవన్నీ వచ్చేసినాయి. అవన్నీ వ్యాపారాత్మకమే, అది ఎంత పర్మనెంట్ సొల్యూషన్స్ కానే కావు, చాలా ప్రమాదం. కాకపోతే ఇవాళ రేపు అందంగా కనపడాలి, నాకు పెళ్ళి ఇప్పుడు మొన్న అంబానీ వాళ్ళ ఇష్యూలో కూడా నేను విన్నాను, వాడికి ఏదో బేరియాటిక్ సర్జరీ ఏదో చేశారట. ఎక్కువ తినలేడు, ఎక్కువ తినలేకపోతే నీరసం, పోషకాహారాలు వెళ్ళవు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే తప్పు చేశారు, ఆ తప్పు ఫలితం అనుభవిస్తున్నారు, దాని ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయాలు సరైనవి కావు. దానికి ఏమి చేయాలంటే మళ్ళీ మొత్తం అంతా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 years 4 years చదువుకుంటారు. అటు కాదు నేను 2 నెలల్లో పెళ్లికి రెడీ కావాలంటే బేరేటి సర్జరీయే. ఈ ఆపద్ధర్మ సూత్రాల వల్లనే ప్రమాదం, అవన్నీ కరెక్ట్ కాదు. ఊబకాయం అనేది
చేసిన తప్పుల ఫలితం. దాన్ని సరిదిద్దుకోవడానికి తగినంత సమయం. పొట్ట రావడానికి 2 నెలలు చాలు, పొట్ట కరగడానికి 10 నెలలు కావాలి. ఒకసారి రావడం అంటే చాలా ఈజీగా వస్తుంది, పోవడం తేలిక కాదు. మళ్ళీ 10 నెలలు నువ్వు అవస్థపడాలి. ఎక్సర్సైజ్ చేయాలి, తగిన పరిమితమైన ఆహారం తీసుకోవాలి. పరిమితం అంటే తక్కువని కాదు, సరైన ఆహారం తీసుకోవాలి. నిష్పత్తి ఉండాలి. కార్బోహైడ్రేట్స్ 20%, ఫ్యాట్ 35-40%, ప్రోటీన్స్ 35-40%. ఆ రకమైన కొలమానం లేకుండా ఏది పడితే, ఇప్పుడు ఏదో మనకు నచ్చిందని బిర్యానీలో ఏముంటుందమ్మా, అన్నం, ఆ మసాలా ఉంటుంది, ముక్కలు ఏదో ఉంటాయి. వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్, మాంసం వాళ్ళకి ఇక మిగతా ఏమి లేవు. దాంట్లో ఉండాల్సిన ఫ్యాట్ లేదు, దానికి ఉండాల్సిన ప్రోటీను లేదు, కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉన్నాయి, లావిక్కిపోతారు. అవును, వీళ్ళని పెద్దలు చెప్తుంటారు షడ్రుచులు ఏదైతే ఉంటుందో అన్ని తినాలి. అంతే, వగర తినాలి, చేదు తినాలి, తీపి తినాలి. మేము షుగర్ పేషెంట్ తీపి తినకూడదు అనకూడదు, తీపి కూడా తినాలి, పరిమితంగా తినాలి. అవును, అది ఏది అవాయిడ్ చేయకూడదు. సృష్టిలో ప్రతి ఒక్కటి నీకు అవసరమే, ఏది వద్దలేదు. అందుకనే ఉగాది పచ్చడి తింటాం. ఏది కూడా సైంటిఫిక్ రీజన్తోనే చెప్పారు. ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉన్నామంటే దేవుడు శాడిస్ట్ అయి మనల్ని అడగలేదు, ఉపవాసం ఉండరా నువ్వు ఎండిపోతే నాకు ఇష్టం అని. దానికి సెలవు ఇవ్వాలి, జీర్ణ వ్యవస్థకి ఒక వెసులుబాటు ఇవ్వాలి, అది సమీకరించుకొని మొత్తం శుద్ధం చేసుకోవాలి. మనం ఒకసారి ఇల్లు మొత్తం తిరుమంజనం చేస్తాం టెంపుల్, ఎందుకమ్మా మొత్తం శుభ్రం చేస్తారు కదా. మన ఇల్లు కూడా ఒక శుక్రవారం నాడు ఇప్పుడు మొత్తం అంతా కడిగేస్తాం కదా, అట్లా కడుక్కోవాలి. 15 రోజులకు ఒకసారి పెట్టారు లంకణం పరమౌషధం. అంతేగాని దేవుడు మనం ఉపవాసం ఉంటే మెచ్చుకొని మనకు వరాలు ఇస్తాడని కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని కష్టపడమని చెప్పలేదు. సుఖంగా బతకండి రా అన్నాడు, ఆనందో బ్రహ్మ అన్నాడు. ఆనందంగా ఉండడానికి మనం ఏం చేయాలో చేయకుండా మనం అనుకునే ఆనందం, మనం పొందే ఆనందం చాలా తేడా ఉంది. వైకారియస్ ప్లెజర్స్ మనకి సినిమాలో పిచ్చిగంతులు వేసే హీరోని చూసి ఆనందపడుతున్నాం, అది కాదు ఆనందం. ఈ ఆత్మ, ఆ పరమాత్మతో అనుసంధానం కాగలిగినటువంటి, ఆ తాదాత్మ్యం పొందగలిగిన ఆనందం, అది పరమానందం. అది కాదు మనం పొందే ఆనందం. పిచ్చిగంతులు వేసే సినిమాకి వెళ్ళి అది ఆనందం అనుకుంటే మనం ఏం చేస్తాం? అది పరం. మీరు తెలియటం లేదు ఏది ఆనందం, ఏది పరమానందం, ఏది బ్లిస్సో, ఏది ఎంజాయ్మెంటో అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది. ఎందుకనంటే మన వాంగ్మయం చదవట్లేదు. అది ఏదైనా కానీ ఇప్పుడు అంటే జనరల్గా మన జీవితం అయినా కానీ ఒక ఇల్లే అనుకోండి, లేదా మనం వాడే సెల్ ఫోనే అనుకోండి, బ్రాండెడ్ అయితేనే, యాపిల్ ఫోన్ అయితేనే. అదే ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు we used to love people, use gadgets. We love gadgets and we use people now. రివర్స్ అయింది. ఇది చాలా ప్రమాదం. ప్రాణం లేని ఫోన్తో గంటల తరబడి గడుపుతాం. మనకు ప్రాణం ఇచ్చిన అమ్మతో 10 సెకండ్లు మాట్లాడు. ఎక్కడ తేడా వచ్చింది చూడండి. తల్లికి టైం లేదు కాబట్టి మదర్స్ డేని ఒక్కరోజు పోతావా? పొగలు పొద్దుస్తుంది జోబులో దోపుకొని ఆ ఫోన్ చూసుకుంటూ బతుకుతావా? ఎంత తేడా వచ్చింది. ఫోన్ లేని మనిషి ఎక్కడ చూపిస్తారా నాకు? మీరు రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఫ్లైట్లో ప్రమాదం పడిపోద్దన్నా కూడా లెక్క లేకుండా ఫ్లైట్లో వాడుతున్నారు. అంటే ప్రాణం కూడా లెక్కలేదు, ఫోనే అంతే. ఆ క్షణం మిస్ అయితే ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఎస్, ఖచ్చితంగా సార్. మీరు అన్నట్లు అమ్మకి టైం ఇవ్వట్లేదంటే నిజంగానే అమ్మని కనీసం అమ్మకి ఫోన్ చేసి ఒకరోజు మాట్లాడే 1 నిమిషం మాట్లాడే వాళ్ళని కూడా మనం చూడట్లేదు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, అసలు ఇక్కడ ఎవరున్నారు? అందరు విదేశాలకు వెళ్ళిపోయారు, అమ్మ మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. లేదా ఇక్కడ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది, అమ్మ వెళ్ళి అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఉంటూ ఉంది. అంటే ఈ జాతి నష్టం వల్ల అదే మన సంప్రదాయం పోయింది. తల్లి, తండ్రి, గురువు పోయింది, గోమాత లెక్కలేదు. భూమిని ఎట్లంటే ఎట్లా పచ్చటి పొలాల్ని అమరావతి నగరాలు కట్టుకోవడానికి సంక్రమించాం మనం. అది ఎక్కడ అవసరమా? బ్యారల్ ల్యాండ్ బోల్డుతుంది, రాజధాని అటు కట్టుకోవచ్చు కదా. పచ్చడి పొలాలు తీసి మార్చేసి అక్కడ నగరం కట్టాలి. ఆయన ఏం విజనరీయో నాకు అర్థం కాదు. కరెక్ట్. దీని మీద మీరు తమ్నైలు చంద్రబాబు విమర్శన అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ ఎవరైనా కావచ్చు, తమ్నైలలో పెట్టకండి. చెప్పండి పచ్చటి పొలాలు అర్బనైజ్ అయిపోతున్నాయి, తప్పది. తప్పు. ఆహారం పండించే పొలంలో పచ్చడి పొలాల్ని మనం విడిభూములుగా మార్చడం చాలా తప్పు. అవి లేఅవుట్లు వేసేసి బిల్డింగ్లు కట్టడం మొదలెట్టాం, అది తప్పు. ఎక్కడో దూరంగా పోయి కట్టుకోవాలి కానీ పొలాల్ని మార్చడం ఏమిటి? అన్నం పెట్టే పొలాన్ని నువ్వు దాన్ని బిల్డింగ్లు కట్టేస్తాను, 5 to 10 స్టార్ కట్టేస్తానంటే ఎట్లా?
అంటే నెక్స్ట్ జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్కి మనం ప్రకృతిని అంతా ధ్వంసం చేసి ఇస్తున్నాం. డిఫారెస్టేషన్, ఏ జంతువుని బతకనివ్వట్లేదు, అన్ని తినేస్తున్నాం. చైనా వాళ్ళగా పావులు కప్పలు కూడా తినేసి రోజులు ఇప్పుడు డిషెస్ సిగ్నేచర్ డిషెస్ అని వస్తాయి కూడా అవి. అది సర్వజీవశ్రేయం. మన సంప్రదాయం ఏంటంటే సర్వజీవశ్రేయం, సర్వమానవ క్షేమం, సర్వలోక ఔదార్యం, అన్ని ఇవన్నీ 3 ఉంటేనే భారతీయ సంస్కృతి. అవన్నీ వదిలేసాం. ఇప్పుడు ఏదైనా సంస్కృతి లేదు, ఏమీ లేదు సార్. మీరు అన్నట్లు గ్రహం అంటే చంద్రుడు ఒక గ్రహం, అక్కడికి వెళ్తున్నాము, సూర్యుడు ఒక నక్షత్రం అట్లా చూస్తున్నారు కానీ టెక్నాలజీ పరంగా సైంటిఫికల్ గా ఇలా చూస్తున్నారు కానీ రేడియేషన్, పాజిటివ్ రేడియేషన్ బోర్డంతో వస్తుంది. దాని నుంచి మనకు శక్తి, కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? భూమి నుంచి. భూమితో పాదం మోపి నడవకపోయినందువల్లనే చాలా జబ్బులు వస్తున్నాయి. అందుకనే రోజు కనీసం నీ భూమి టచ్ చేస్తూ కాళ్ళకి చెప్పులు లేకుండా నడవమంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఎన్ని రబ్బర్ చెప్పులు, పాత రోజుల్లో చర్మం చెప్పులు ఉండేవి. చర్మం చెప్పు అయితే ఎనర్జీ వస్తుంది, కానీ రబ్బర్ చెప్పులకి రాదు. ఇన్సులేషన్ అది. మనం కరెంటు స్విచ్ తాకాలంటే రబ్బర్ గ్లౌస్ వేసుకుంటాం, అంటే మనకు ఎనర్జీ రాకుండా. మరి భూమి నుంచి ఎనర్జీ ఎట్లా వస్తుంది మనకు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ రావాలి. మనం భూమితో స్పర్శ వదిలేస్తాం. అంటే భూమాతే కదా, భూమాతకి స్పర్శ లేదు. మన తల్లిని కూడా తాకటం లేదు, భూమిని తాకటం లేదు, గోమాతను తాకటం లేదు, అన్ని మాతల్ని వదిలేసాం. మరి ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవును, అందుకే రకరకాల అంటే పేర్లు తెలియని రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా సార్. గోమాత మీకు ఒక విషయం చెప్పాలి, అది గోసూక్తంలో ఉంది. గోవుని యజమాని తాకితే ఆ గోవు అర్థం చేసుకుంటుంది, మా యజమానికి ఈ పలానా జబ్బు ఉందని. వెంటనే అది వెళ్ళి ఆ పర్టికులర్ ఔషధం ఉన్నటువంటి మొక్కని తినొచ్చి పాలిస్తుంది. ఎంత గొప్పది! తల్లితో సమానమే కదా, తల్లి కన్నా ఎక్కువే కదా. ఔషధం మిల్క్ ఇస్తుంది మీకు, అది వదిలేసాం, దాన్ని కోసి తినేస్తున్నాం. తల్లి కూడా బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు ఆ టచ్ వల్ల తన బిడ్డకి ఎలాంటి యాంటీబాడీస్ కావాలో తయారు చేసుకుని మిల్క్ ఇస్తారంట. సహజంగా దేవుడు అలా పెట్టాడు, దాని దూరం అయిపోయాం మనం. అవును, ఎస్. సో ప్రతిదాన్ని ఇప్పుడు నిజంగానే గ్రహస్థితి బాగాలేదు, దోషాలు ఇట్లాంటివి మాట్లాడుకుంటే అది కూడా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక జ్యోతిష్యులు తయారవుతున్నారు. అసలు జ్యోతిష్యానికి అర్థం పరమార్థం. జ్యోతిషాబద్ధం కాదు, దాన్ని అన్వయించి చెప్పేవాడు మోసగాడు. వాడు చదువుకోలే, దాన్ని వాడుకుంటున్నాడు. అవును, అది ఆ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటాడు. ఖచ్చితంగా సార్. వాడి వాక్శుద్ధి లేదు, వాడి నియమం లేదు. ఒక శాస్త్రం ఫలించాలంటే వాళ్ళ నిబద్ధత ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాడికి ఆచారం ఉండాలి, నిష్ఠ ఉండాలి. అవన్నీ ఉన్నాయా అందరికీ? కొద్దిమంది ఎక్కడో కనపడిన వాళ్ళు, మనకు తెలియదు. మనం చూసే ఎక్కువ మంది వాళ్ళే అదే జ్యోతిష్యం అనుకుంటున్నాము. అవే ముహూర్తాలు పెట్టుకుని మనం శాస్త్రాలని విమర్శించు. శాస్త్రం ఎప్పుడు నిష్కర్షగానే చెప్తుంది, దాన్ని అన్వయించుకునేవాడే పక్కకు జరిగి పతనమైన మనిషి చెప్తున్నాడు. నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కనుమరుగవుతున్నారు కూడా అసలు. ఎస్, ఖచ్చితంగా సార్. అలాంటి గ్రేట్ లెజెండ్స్ని ఒకసారి అంటే మీలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళు. నేను ఇలా జరగటం లేదనే బాధపడే ఒక బాధాతప్త హృదయుడిని మాత్రమే అనుకోండి. నేను మహర్షిని కాదు, నేను లెజెండ్ని కాదు, కానీ ఇటు మర్చిపోతున్నామని బాధపడుతున్న ఒక మామూలు సగటు జీవిని. నాలాగా 10 మంది కన్నా బాధపడితే మార్పు రావచ్చు నా కోరిక. అవును, ఖచ్చితంగా సార్. చాలా చక్కటి మాటలు చెప్పారు. అందరూ కూడా ఆచరించాలని కోరుకుందాం, పాటించాలని కోరుకుందాం. నేను మంచి thumbnails పెడతాను, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సరిగా లేకపోతే మీరు కూడా కట్ ఆఫ్ 100%. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. నమస్కారం.